ఓం శాంతి 14/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అంతర్ముఖులుగా అయి స్వకళ్యాణం చేసుకోవాలి అనే ఆలోచన ఉంచుకోండి. వాకింగ్కు వెళ్ళినప్పుడు ఏకాంతంలో విచార సాగర మథనం చేయండి. నేను సదా హర్షితంగా ఉంటున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ప్రశ్న: దయాహృదయులైన తండ్రికి పిల్లలైన మీరు మీపై ఏ దయను చూపుకోవాలి? జవాబు: నా పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వాలి అని తండ్రికి ఏ విధంగా దయ కలుగుతుందో, పిల్లలను సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి ఎంత శ్రమ చేస్తున్నారో, అలా పిల్లలు కూడా స్వయం పైన దయ చూపుకోవాలి. ఓ పతిత పావన, రండి, వచ్చి మమ్ములను పుష్పాలుగా తయారు చెయ్యండి అని పిలిచారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, మరి మీరు పుష్పాలుగా అవ్వరా? మరి మనం పుష్పాలుగా అవ్వమా అని పిల్లలకు స్వయంపై దయ కలిగినట్లయితే వారు దేహి అభిమానులుగా ఉన్నారు అని అర్థం. ఓం శాంతి. వీరు తండ్రి, టీచరు, సద్గురువు అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి పిల్లలను ప్రశ్నిస్తారు, పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లక్ష్మీనారాయణ చిత్రము, మెట్ల చిత్రాలను చూస్తున్నారా? ఈ రెండింటినీ చూడగానే లక్ష్యము, ఉద్దేశ్యము మరియు మేము దేవతలుగా తయారై మళ్ళీ ఈ విధంగా మెట్లు దిగుతూ వచ్చాము అని సంపూర్ణ జ్ఞానం బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఈ జ్ఞానం పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. మీరు విద్యార్థులు. లక్ష్యము, ఉద్దేశ్యం ఎదురుగా ఉంది. ఇది లక్ష్యము, ఉద్దేశ్యము అని ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించండి. ఈ చదువు ద్వారా దేవీ దేవతలుగా తయారవుతారు. మళ్ళీ 84 జన్మల మెట్లు క్రిందకు దిగుతారు. మళ్ళీ రిపీట్ చెయ్యాలి అని చెప్పండి. ఇది చాలా సహజమైన జ్ఞానము అని కూడా వచ్చిన వారికి తెలియజేయండి. అయినా చదువుతూ ఎందుకు ఫెయిల్ అవుతారు? ఆ శారీరక చదువు కంటే ఈ ఈశ్వరీయ చదువు చాలా సులభం. 84 జన్మల చక్రము, లక్ష్యము, ఉద్దేశ్యం స్పష్టంగా ఎదురుగానే ఉంది. ఈ రెండు చిత్రాలు విజిటింగ్ రూమ్లో కూడా ఉండాలి. సేవ చేసేందుకు సేవా సాధనాలు కూడా అవసరం. జ్ఞానమంతా ఈ చిత్రాలలోనే ఉంది. ఈ పురుషార్థం కూడా మనం ఇప్పుడే చేస్తాము అని మీకు తెలుసు. సతో ప్రధానంగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. ఈ జ్ఞాన మార్గంలో అంతర్ముఖులుగా ఈ విచార సాగర మథనం చేయాలి. విహరించేందుకు వెళ్ళినప్పుడు కూడా బుద్ధిలో ఇదే ఉండాలి. నెంబర్ వారుగా ఉన్నారు అని బాబాకు తెలుసు. బాగా అర్థం చేసుకున్నవారు, గ్రహించిన వారు తమ కళ్యాణార్థం తప్పకుండా పురుషార్థం చేస్తూ ఉంటారు. బాగా చదివే వారిని చూసి వీరు బాగా చదువుతారు అని ప్రతి విద్యార్థి అర్థం చేసుకుంటాడు. స్వయం చదవకపోతే అది మిమ్ములనే నష్టపరుస్తుంది. స్వయాన్ని కొంతైనా యోగ్యులుగా తయారు చేసుకోవాలి. మీరు కూడా విద్యార్థులే, అది కూడా అనంతమైన తండ్రికి. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులంటే పదవి. ఇక మెట్ల చిత్రము అనగా 84 జన్మల చక్రం. ఈ శ్రీకృష్ణుడు మొదటి నెంబర్ జన్మ, బ్రహ్మ చివరి నెంబర్ జన్మ. మీరు దేవతలుగా అవుతారు. ఎవరైనా లోపలికి రావటంతోనే వారికి లక్ష్యము, ఉద్దేశ్యం, మెట్ల చిత్రం ఈ రెండింటిపైన బాగా అర్థం చేయించండి. ప్రతిరోజు వెళ్ళి ఈ చిత్రాల ముందు కూర్చుంటే స్మృతిలోకి వస్తుంది. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అని మీ బుద్ధిలో ఉంది. సంపూర్ణ చక్ర జ్ఞానము మీ బుద్ధిలో సంపన్నంగా ఉన్నట్లయితే మీరు ఎంతో హర్షితంగా ఉండాలి. మాలో ఆ అవస్థ ఎందుకు ఉండడం లేదు? మేము హర్షితంగా ఉండేందుకు ఏ ఆటంకం కలుగుతూ ఉంది? దీనికి కారణం ఏమిటి అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చిత్రాలను తయారు చేసే వారి బుద్ధిలో కూడా ఇది మా భవిష్య పదవి, ఇది మా లక్ష్యం, ఉద్దేశ్యం. ఏది? లక్ష్మీనారాయణ చిత్రం. మరి ఇది 84 జన్మల చక్రం అని ఉంటుంది. సహజ రాజయోగము అనే మహిమ కూడా ఉంది. ఈ విధంగా బాబా రోజు అర్థం చేస్తూ ఉంటారు. బేహద్దు తండ్రికి పిల్లలైనారు అంటే స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి.
మరియు సంపూర్ణ చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కనుక తప్పకుండా దానిని కూడా స్మృతి చేయాల్సి వస్తుంది. అంతేకాక మాట తీరు, మాట్లాడే ధోరణి కూడా బాగుండాలి. నడవడిక చాలా బాగుండాలి. నడుస్తూ, తిరుగుతూ, కార్య వ్యవహారాలు చేస్తూ, బుద్ధిలో కేవలం మేం చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చాము అని మాత్రమే ఉండాలి. ఈ జ్ఞానమునే మీరు జతలో తీసుకెళ్తారు. చదువైతే సులభం. అయితే పూర్తిగా చదువుకోకుంటే, క్లాస్లో మందబుద్ధి కల విద్యార్థులుంటే తనకు చెడ్డ పేరు వస్తుంది అని, పదోన్నతి కలగదు అని, ప్రభుత్వం ఏమి ఇవ్వదు అని టీచర్కు తప్పకుండా ఆలోచన వస్తుంది. లౌకిక టీచర్కు బయట. ఇది కూడా పాఠశాల కదా. ఇందులో పదోన్నతి మొదలైన వాటి మాట లేదు. అయినా పురుషార్థం చేయించబడుతుంది. నడవడికను సరిచేసుకోండి. దైవీ గుణాలను ధారణ చేయండి. నైతిక స్వభావం అంటే క్యారెక్టర్ బాగుండాలి. తండ్రి మీ కళ్యాణార్థమై వచ్చారు. కానీ తండ్రి శ్రీమతానుసారం నడవలేరు. ఫలానా చోటికి వెళ్ళండి అని శ్రీమతం లభించినా వెళ్ళరు. అక్కడ చలి ఉంటుంది, ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, ఇలా సాకులు చెప్తారు. ఈ ఆజ్ఞ ఎవరు ఇస్తున్నారో అనగా తండ్రిని గుర్తించరు. ఈ సాధారణ రథమే బ్రహ్మబాబానే బుద్ధిలోకి వస్తారు. లేక ఎవరు చెప్తూ ఉంటారో వారే గుర్తుకొస్తూ ఉంటారు. ఆ తండ్రి శివబాబా బుద్ధిలోకి రానే రారు. పెద్ద రాజులు అంటే అందరికీ చాలా భయం ఉంటుంది. వారి వద్ద గొప్ప అధికారం ఉంటుంది. ఇక్కడైతే నేను పేదల పెన్నిధిని అని తండ్రి చెప్తున్నారు. రచయిత అయిన నన్ను మరియు రచనల ఆది మధ్య అంత్యములను గురించి ఎవ్వరికీ తెలియదు. లెక్కలేనంత మంది మనుషులున్నారు. ఎటువంటి విషయాలనో మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడంటే కూడా ఎవరో తెలియదు. విచిత్రం కదా. నేను సాధారణ తనువులో వచ్చి నా పరిచయము మరియు రచనల ఆది మధ్య అంత్యముల పరిచయం ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు. 84 జన్మల ఈ మెట్ల చిత్రం ఎంతో స్పష్టంగా ఉంది. నేను మిమ్మలను లక్ష్మీనారాయణలుగా తయారు చేశాను, మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. మీరు పారస బుద్ధి కలవారిగా ఉండేవారు, మళ్ళీ మిమ్మలను రాతి బుద్ధి కలవారిగా ఎవరు తయారు చేశారు? అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు దిగజారుతూనే వస్తారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి అంటే సత్యం. వారు సత్యమునే వినిపిస్తారు అని వివేకం కూడా చెప్తుంది. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు, మీరు కూడా చదువుకుంటూ ఉన్నారు. నేను కూడా విద్యార్థినే అని, చదువు పట్ల గమనం ఉంచుకుంటాను అని బ్రహ్మ కూడా చెప్తారు. ఖచ్చితమైన కర్మాతీత అవస్థ ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. ఇంత ఉన్నతమైన పదవిని పొందేందుకు చదువు పట్ల గమనం ఉంచకుండా ఎవరుంటారు? ఇలాంటి ఉన్నతమైన పదవిని తప్పకుండా పొందాలి అని అందరూ అంటారు. తండ్రికి పిల్లలుగా అయ్యాము అంటే తప్పకుండా యజమానులుగా అవ్వాలి. చదువులో హెచ్చు తగ్గులు ఉండనే ఉంటాయి. ఇప్పుడు మీకు జ్ఞాన సారమంతా పూర్తిగా లభించింది. ప్రారంభంలో పాత జ్ఞానమే ఉండేది. నెమ్మదిగా మీరు అర్థం చేసుకుంటూ వచ్చారు. జ్ఞానమైతే నిజంగా ఇప్పుడు మాకు లభిస్తోంది అని మీరు భావిస్తారు. ఈరోజు నేను మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని తండ్రి కూడా చెప్తారు. తక్షణమే జీవన్ముక్తిని ఎవ్వరూ పొందలేరు. జ్ఞానాన్ని అంతటిని ఒకేసారి తీసుకోలేరు. ఇంతకుముందు ఈ మెట్ల చిత్రం ఉండేదే కాదు. తప్పకుండా మేము ఈ విధమైన చక్రమును తిరిగి వస్తాము అని, మనమే స్వదర్శన చక్రధారులము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా ఆత్మలైన మనకు చక్ర రహస్యాన్ని అంత అర్థం చేయించారు. మీ ధర్మం చాలా సుఖముని ఇచ్చేది అని తండ్రి చెప్తారు. తండ్రియే వచ్చి మిమ్మలను స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మృత్యు ఎదురుగా నిలిచి ఉన్న ఈ సమయంలో మిగిలిన వారికి సుఖపు పాత్రను అభినయించే సమయం వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఉండే వారందరూ చూడాలి అంటే మన వైపు కూడా సమాజంలో అందరూ బాగున్నట్టున్నారు. డబ్బుల్లో ఏ లోటు లేకుండా అందరూ సుఖంగానే ఉన్నామనుకుంటూ ఉన్నారు. దాని గురించే బాబా చెప్తూ ఉన్నారు. ఈ విమానాలు, కరెంటు మొదలైనవి ఇంతకు ముందు లేవు. వారి కొరకైతే ఇప్పుడు స్వర్గం వలె ఉంది. ఎంతో గొప్ప గొప్ప భవనాలను నిర్మించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మాకెంతో సుఖం ఉంది అని భావిస్తారు.
ఇక్కడి నుండి చాలా త్వరగా విమానం ద్వారా లండన్కు చేరిపోతారు. దీనినే స్వర్గం అని భావిస్తారు. కలియుగం అంటే స్వర్గం కాదు అని. సత్యుగాన్నే స్వర్గం అంటారు అని వారికి ఎవరైనా అర్థం చేయించినప్పుడే కదా తెలుసుకునేది. మరి నరకంలో శరీరాన్ని వదిలినట్లయితే పునర్జన్మ కూడా తప్పకుండా నరకంలోనే తీసుకుంటారు. ఇంతకుముందు ఈ విషయాలను మీరు కూడా అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. రావణ రాజ్యం వచ్చినట్లయితే మీరు క్రింద పడడం మొదలవుతుంది. వికారాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీ జ్ఞానం పూర్తిగా లభించింది అంటే మీ నడవడిక మొదలైనవన్నీ కూడా చాలా రాయల్గా ఉండాలి. ఇప్పుడు మీరు సత్యుగంలోని వారి కంటే ఎక్కువ విలువైన వారు. జ్ఞాన సాగరులైన తండ్రి జ్ఞానమునంతా ఇప్పుడే ఇస్తారు. భక్తి మరియు జ్ఞానాలను గురించి ఇతర మనుషులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కలగా పులగం చేసేశారు. శాస్త్రాలను చదవడం జ్ఞానమని, పూజలు చేయడం భక్తి అని భావిస్తారు. ఇప్పుడు సుందరమైన పుష్పాలుగా చేసేందుకు బాబా ఎంతగా శ్రమ చేస్తున్నారు. బాబా, మీరు వచ్చి పతితులమైన మమ్ములను పావనంగా పుష్పాలుగా తయారు చేయమని బాబాను పిలిచాము అని పిల్లలకు కూడా జాలి కలగాలి. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక మీరు మీపైన దయ చూపించుకోవాలి. మనం ఈ విధమైన పుష్పాలుగా తయారవ్వలేమా అని ఇప్పుడు స్వయంపై కూడా దయ చూపుకోవాలి. ఇప్పటి వరకు మీరు బాబా హృదయ సింహాసనంపై ఎందుకు ఎక్కలేదు? గమనం ఉంచరు. తండ్రి ఎంత దయాహృదయులు. పతిత ప్రపంచంలోకి వచ్చి పావనంగా తయారు చేయమనే తండ్రిని పిలుస్తారు కనుక ఎలాగైతే తండ్రికి దయ కలుగుతుందో అలా పిల్లలకు కూడా దయ కలగాలి. అలా కానిచో సద్గురువును నిందింపచేసే వారిగా అయ్యి నిలువ స్థానాన్ని పొందుకోలేరు. సద్గురు ఎవరో ఎవరికి స్వప్నంలో కూడా ఉండదు. ఎక్కడ గురువులు శాపంనిస్తారో, మాపై ఎక్కడ అకృప అయిపోతుందో అని ఆ గురువులను గురించి ప్రజలు భయపడతారు. పిల్లలు పుట్టారు అంటే అది గురువు కృప అని భావిస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖంనిచ్చే విషయాలు. పిల్లలు, మీరు స్వయంపై దయ చూపుకోండి అని తండ్రి చెప్తున్నారు. దేహి అభిమానులుగా అయితే ధారణ కూడా జరుగుతుంది. సర్వస్వము ఆత్మయే చేస్తుంది. నేను కూడా ఆత్మలనే చదివిస్తాను. స్వయాన్ని ఆత్మ అని దృఢంగా భావించండి. తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మల వినాశనం ఎలా అవుతాయి? పాపం ఎలా వెళ్తుంది? ఓ భగవంతుడా, దయ చూపమని భక్తి మార్గంలో కూడా స్మృతి చేస్తూ వచ్చారు. తండ్రి ముక్తి దాత మరియు మార్గదర్శకుడు కూడా. ఇది కూడా వారి గుప్త మహిమ. భక్తి మార్గంలో మీరు గుర్తు చేసుకునేవారు అని తండ్రియే వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తారు. నేను తప్పకుండా నా సమయం అనుసారంగానే వస్తాను. అంతేకాని ఎప్పుడు రావాలి అనుకుంటే అప్పుడు రాలేను. నాటకంలో నిశ్చితమై ఉన్నప్పుడే నేను వస్తాను. మిగిలిన సమయంలో నాకు రావాలి అనే ఆలోచన కూడా రాదు. మిమ్ములను చదివించేది ఆ తండ్రియే. ఈ బ్రహ్మ కూడా వారి నుండే చదువుతారు. వారు ఎప్పుడు ఏ పొరపాటు చెయ్యరు, ఎవ్వరినీ దుఃఖ పెట్టరు. మిగిలిన వారంతా నెంబర్ వారుగా ఉన్న టీచర్లు. ఆ సత్యమైన తండ్రి మీకు సత్యమునే నేర్పిస్తారు. సత్యమైన వారి పిల్లలు కూడా సత్యమైన వారే. ఆ తర్వాత అసత్యమైన వారి పిల్లలుగా అవ్వడం నుండి అర్ధకల్పం అసత్యమైన వారిగా అవుతారు. సత్యమైన తండ్రినే మర్చిపోతారు. ఇది సత్యుగ నూతన ప్రపంచమా లేక కలియుగ పురాతన ప్రపంచమా అను విషయం గురించి మొట్టమొదట అర్థం చేయించండి. అప్పుడు వీరు చాలా మంచి ప్రశ్న వేశారు అని మనుషులు భావిస్తారు. ఈ సమయంలో పంచ వికారాలు అందరిలో ప్రవేశించి ఉన్నాయి. అక్కడ 5 వికారాలు స్వర్గంలో ఉండనే ఉండవు. నిజానికి ఇవి అర్థం చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలే. స్వయం మీరే అర్థం చేసుకోకుంటే ఇక ప్రదర్శనీలు ఇతరులకు ఏం అర్థం చేయించగలరు? సర్వీస్ చేసేందుకు బదులు ఇంకా డిస్సర్వీస్ చేసి వస్తారు. బయటకు వెళ్ళి సర్వీస్ చేయడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమేమీ కాదు. చాలా తెలివి, వివేకం అవసరం. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలుసుకోగలరు. తండ్రి అయితే తండ్రే, కానీ ఇదే నాటకంలో ఉంది అని తండ్రి కూడా చెప్తారు. ఎవరైనా వస్తే వారికి బ్రహ్మకుమారీలు అర్థం చేయించడం బాగుంటుంది. పేరు కూడా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. బ్రహ్మకుమారీల పేరే ప్రసిద్ధి చెందవలసి ఉంది. ఈ సమయంలో అందరూ 5 వికారాలకు అలవాటు పడి ఉన్నారు.
వెళ్ళి వారికి అర్థం చేయించడం చాలా కష్టం అవుతుంది. ఏమాత్రం అర్థం చేసుకోరు. కేవలం జ్ఞానం బాగుంది అని మాత్రమే అంటారు. స్వయం అర్థం చేసుకోరు. విఘ్నాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు యుక్తులను రచించవలసి వస్తుంది. పోలీసులను కూడా కాపలా ఉంచండి. చిత్రాలను ఇన్షూర్ చేయించండి. ఇది యజ్ఞం. ఇందులో తప్పకుండా విఘ్నాలు కలుగుతాయి. మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అవ్వాల్సి ఉంది. అలా కానిచో యజ్ఞము అనే పేరు ఎందుకు వచ్చింది? యజ్ఞంలో స్వాహ అవ్వాలి. దీనికి రుద్ర జ్ఞానము అనే పేరు వచ్చింది. జ్ఞానాన్ని చదువు అని కూడా అంటారు. ఇది పాఠశాల కూడా, యజ్ఞం కూడా. మీరు పాఠశాలలో చదువుకొని దేవతలుగా అవుతారు. మళ్ళీ ఇదంతా యజ్ఞంలో స్వాహ అయిపోతుంది, వినాశనం అవుతుంది. ఎవరైతే రోజు అభ్యాసం చేస్తూ ఉంటారో వారే అర్థం చేయించగలరు. ఒకవేళ అభ్యాసం లేకుంటే వారు ఏం మాట్లాడగలరు? ప్రపంచంలోని వారి కొరకు స్వర్గం ఇప్పుడే అల్పకాలం కొరకు ఉంది. మీ కొరకు స్వర్గం అర్ధకల్పం పాటు ఉంటుంది. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. విచారం చేసినట్లయితే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమై రామరాజ్యం స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధము మొదలైన విషయాలు ఏవీ లేవు. ఈ మెట్ల చిత్రంను చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపడతారు. తండ్రి ఏమేమి అర్థం చేయించారు వాటన్నింటినీ ఈ బ్రహ్మ కూడా తండ్రి నుండే నేర్చుకున్నారు. దానినే ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు కూడా అర్థం చేయిస్తారు. ఎవరైతే చాలామందికి కళ్యాణం చేస్తారో వారికి తప్పకుండా ఎక్కువ ఫలం లభిస్తుంది. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు తప్పకుండా సేవ చేస్తారు. స్వకళ్యాణం చేసుకోమని తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఈ చిత్రాలను ఎదురుగా ఉంచుకుంటూనే నష ఎక్కుతుంది. అందువల్లనే బాబా గదిలో ఈ చిత్రాలను ఉంచుకున్నారు. లక్ష్యము, ఉద్దేశ్యం ఎంత సహజంగా ఉంది. ఇందులో నైతిక స్వభావం చాలా బాగుండాలి. హృదయం స్వచ్ఛంగా ఉంటే సర్వ మనోకామనలు నెరవేరుతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము అనంతమైన తండ్రికి విద్యార్థులము అని. భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అని. అందువలన బాగా చదువుకొని తండ్రి పేరును ప్రసిద్ధం చెయ్యాలి అని సదా స్మృతిలో ఉంచుకోవాలి. మీ నడవడికలను చాలా శ్రేష్టంగా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వాలి. ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి. అంతర్ముఖులుగా అయ్యి స్వ మరియు ఇతరుల కళ్యాణముల గురించి చింతన చేయాలి. వరదానము, అలజడిలో వ్యాకులత పడేందుకు బదులు విశాల హృదయాన్ని ఉంచుకొనే ధైర్యశాలి భవ. ఎప్పుడైనా ఏదైనా శారీరక వ్యాధి వచ్చినా, మనసులో తుఫాను రేగినా, ధనంలో లేక ప్రవృత్తిలో అలజడి ఉన్నా, సేవలో అలజడి వచ్చినా, అలజడిలో వ్యాకులత పడకండి. విశాల హృదయం కలవారిగా అవ్వండి. లెక్కాచారం వచ్చినప్పుడు బాధ కలిగిన, అంటే లెక్కాచారం అంటే మనం చేసినటువంటి వాటిని తిరిగి మనం అనుభవించడం. బాధ కలిగినప్పుడు దాని గురించి ఆలోచించి వ్యాకులత పడి పెంచుకోకండి ఇంకా వ్యాకులతను. ధైర్యం కలవారిగా అవ్వండి. అయ్యో ఏం చేయాలి అని ఆలోచించకండి. ధైర్యాన్ని కోల్పోకండి. ధైర్యం కలవారిగా అయితే తండ్రి నుండి స్వతహాగా సహాయము లభిస్తుంది. స్లోగన్, ఎవరి బలహీనతనైనా చూసే కంటిని మూసేసి, అంటే చూస్తూ చూడకుండా మనస్సును అంతర్ముఖిగా చేసుకోవాలి. అవ్యక్త ఇషారా, మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మబాబా తనని ఎవరైనా ఎదుర్కొనే దాడి చేసే వారి పట్ల కూడా మధురత మరియు శుభభావన, శుభకామనలతో సహనశీలత యొక్క పాఠాన్ని వారికే చదివించారు. కనుకనే ఈరోజు ఎదుర్కొన్న వారే రేపే క్షమించమని అడిగారు. అలాంటి వారి నోటి నుండి కూడా బాబా అంటే బాబానే అనే శబ్దాలు వెలువడ్డాయి. దీనికే అంటారు సహనశీలత ద్వారా ఫెయిల్ను కూడా పాస్ చేయడము, అనగా విఘ్నాలను దాటడము.
బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేయడం అనగా ఫాలో ఫాదర్. బాబాను అనుసరించడము అనగా బాప్ సమాన్గా కావటం. ఓం శాంతి.